దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. చదవండి. సమీల రాసిన 2 గ్రంథం 15:21. చదువు. ఇత్తయి నేను చచ్చినను బ్రతికినను యెహోవా జీవము తోడు నా ఏలిన వాడవును రాజమునకు నీ జీవము తోడు ఏ స్థలమందు నా ఏలిన వాడవును ఏ స్థలమందు నా ఏలిన వాడవగు నీవు రాజునకు నీవు ఉందువో ఆ స్థలమందే నీ దాసుడునైనా నేను ఉందునని రాజుతో మనవి చేసెను. చాలు. తలపైకెత్తిన వైపు చూస్తున్న మాటలు గమనించండి. ఇత్తయి దేవుని రాజ్యంలో ఉన్నాడు దావీదుతో. కారణం ఏంటంటే ఇత్తయిలో ఉన్న భక్తి చూడు ఎలా ఉన్నదో. ఇత్తయి అంటాడు, దావీదు రాజా నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటా, అంతే. దావీదు అంటాడు, ఇత్తయి నువ్వు నిన్ననే వచ్చావు, నీకు ఇంకా నివాస స్థానం కూడా ఏమీ లేదు, నువ్వు వెళ్ళి ఇప్పుడు కొత్తగా రాజు కాబోతున్నాడు ఎవరైనా, అబ్షాలోముతో ఉండు. నేను ఇప్పుడు ఆల్రెడీ సింహాసనం విడిచిపెట్టి వెళుతున్నా, నాకు సింహాసనము లేదు, ఇప్పుడు నేను రాజుని కాదు, రాజకోట లేదు, అధికారము లేదు, నేనే పొలాలు పట్టుకొని అడుగులు పట్టుకొని పారిపోతున్నా. నాతో ఉంటే ఉపయోగం ఏముంది నీకు? వెళ్ళు, కాబోయే రాజు అబ్షాలోముతో ఉండిపో అన్నాడు. అప్పుడు ఇత్తయి అంటాడు, నీకు సింహాసనం లేకపోయినా, నువ్వు రాజు కాకపోయినా, అధికారం లేకపోయినా, ఏది లేకపోయినా నేను నీతోనే ఉంటాను. ఇత్తయి తీర్మానం. ఎందుకంటే దావీదు అభిషేకించబడిన వాడు. అభిషేకం అంటే ఇక్కడ 2 రకాలుగా ఉంది. ఒకటి పరిశుద్ధాత్మ అభిషేకం, రెండోది రాజుగా అభిషేకం. ఇశ్రాయేలును పరిపాలన చేయటానికి రాజుగా అభిషేకించింది ఎవరు? దావీదుని దేవుడు. అబ్షాలోమును దేవుడు అభిషేకించాడా? అభిషేకించలేదు. యెషయా కుమారులో ఒకరిని నేను కనుగొన్నాను, రాజుగా అభిషేకించండి దైవజనుడు సమూయేలుతో ఎవరు చెప్పారు? దావీదుని అభిషేకించమని దేవుడే చెప్పాడు. ఇప్పుడు దావీదుని ఎవరు కోరుకున్నారు? దేవుడు. దావీదుని ఎవరు అభిషేకించారు? సమూయేలు. అయినా దేవుడే అభిషేకించాడు. పరిశుద్ధాత్మ అభిషేకం వేరు, రాజుగా అభిషేకించడం వేరు. పరిశుద్ధాత్మ అభిషేకం వేరు, ఇలా అధికారిగా ఉండటానికి దేవుడిచ్చే అభిషేకం వేరు. ఇలా సంఘానికి పాస్టర్గా దేవుడు అభిషేకించినప్పుడు సంఘం మొత్తాన్ని నడిపించడానికి అవసరమైన కృపనిస్తాడు, సంఘం మొత్తాన్ని నడిపించడానికి అవసరమైన అభిషేకం ఇస్తాడు. ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నా నాకున్న కృప నీకు ఉండదు, నాకున్న అభిషేకం నీకు ఉండదు. అది వాస్తవం. అది ఎందుకంటే సంఘం మొత్తాన్ని నడిపించడానికి అవసరమైన అభిషేకం నాకు ఇస్తాడు, ప్రత్యేకను కృపిస్తాడు. నిన్ను నువ్వు కాపాడుకోవటం, నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి అవసరమైన అభిషేకం నీకు ఇస్తాడు. సంఘాన్ని మొత్తాన్ని కాపాడే అభిషేకం నీకు ఇవ్వడు. అభిషేకంలో తేడాలు ఉంటాయి. నడిపించే సేవకుడితో ఎవరూ సమానం కాదు, అది గుర్తుపెట్టుకోండి. నడిపించే సేవకుడికి ఇచ్చే కృప వేరు, అభిషేకం వేరు. అలా దావీదుని లక్షల మంది ఇశ్రాయేలును నడిపించటానికి దేవుడు అభిషేకించాడు, రాజుగా అభిషేకించాడు. ఆ అభిషేకం వేరు. అది ఇశ్రాయేలులో ఎవరికి లేదు. అబ్షాలోముకి దేవుడు ఇవ్వలేదు, అదోనియాకి దేవుడు ఇవ్వలేదు. నడిపించటానికి దావీదుని దేవుడు కోరుకున్నాడు. అది గుర్తుపట్టాడు ఇత్తయి, జ్ఞానం గలవాడు. గుర్తుపట్టి ఎంతోమంది విరోధంగా లేస్తారు. వాళ్ళు ఎవరు భూమి మీద ఉండరు, వాళ్ళు ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళరు, వాళ్ళు వేస్ట్, వాళ్ళని దేవుడు కోరుకోలేదు. నడిపించే దైవ సేవకుడికి దావీదుకి విరోధంగా ఎంతమంది లేచినా వాళ్ళు క్షేమంగా ఉండరు. ఇత్తయి ఇది గుర్తుపట్టాడు. గుర్తుపట్టి ఎంతోమంది ఆఫర్స్ ఇచ్చినా దావీదుని విడిచిపెట్టి అబ్షాలోము దగ్గరికి నేను రాను తీర్మానం చేసుకొని, అందుకని అంటాడు దావీదు, సచ్చినా బ్రతికినా నేను నీతోనే ఉంటా. కొట్టేసి చప్పట్లో ఆమె. ఇదే ఇత్తయి తీర్మానం నువ్వు చేస్తే దీవించబడతావు, రేపు పరలోక రాజ్యంలోకి వస్తావు. అలా తీర్మానం చేయకపోతే సాతానుగాడు నిన్ను మందిరంలోంచి తీసుకెళ్తాడు, దేవుడు మౌనంగా ఉంటాడు.
తీర్మానం చేయకపోతే సాతాను పట్టుకుంటాడు, తీర్మానం చేస్తే దేవుడు పట్టుకుంటాడు నిన్ను. కనుక చచ్చినా బ్రతికినా నేను నీతో ఉంటానని దావీదుతో తీర్మానం చేసుకున్నాడు. కనుకనే దీవించబడ్డాడు, దేవుని రాజ్యంలో ఉన్నాడు. ఒకటి. అలాగే ఇంకొక వ్యక్తిని కూడా నీకు చూపిస్తా. లోతు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు లోతును దేవుడు పిలవలా, లోతును దేవుడు అభిషేకించల. అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము తమ్ముడు కొడుకు లోతు, పెదనానా నేను కూడా నీతో వస్తా, నీ లేకపోతే నేను ఉండలేను, నీతో వస్తానని వచ్చాడు. అయితే ఏం జరిగిందంటే అబ్రహాముని దేవుడు పిలిచాడు, లోతును దేవుడు పిలవలేదు. అబ్రహాముతో లోతు వచ్చాడు కాబట్టి అబ్రహాముని దేవుడు బహుగా దీవించాడు, లోతును కూడా దేవుడు బహుగా దీవించాడు. లోతుకు కూడా గొర్రెలు ఇచ్చాడు, ఒంటెలు ఇచ్చాడు, ఎద్దులను ఇచ్చాడు, ఆవులను ఇచ్చాడు, గాడిదలను ఇచ్చాడు, అతనికి కూడా కాపరులను ఇచ్చాడు. అబ్రహాముని దేవుడు దీవించాడు, అబ్రహాముతో ఉన్నాడు కాబట్టి లోతు దీవించబడ్డాడు. అది లోతు దీవెన కాదు, లోతు కృప కాదు, అది అబ్రహాము కృప. అబ్రహాము పిలువబడ్డాడు, అబ్రహాము దీవించాడు. అబ్రహాము చేసే ప్రార్థన బట్టి అయ్యా నా తమ్ముడు కొడుక ఈయన జ్ఞాపం చేసుకో అంటే లోతును కూడా దేవుడు దీవించాడు. లోతుని దేవుడు పిలవలేదు, అది లోతుకి ఇచ్చిన కృప కాదు, లోతు ప్రార్థనా జీవితం కాదు, అది అబ్రహాముది. అబ్రహాంతో ఉన్నాడు, దీవించబడ్డాడు. దీవించబడిన తర్వాత ఒకరోజు లోతు అంటాడు అబ్రహాముతో, పెదనాన్న మనకి ఆస్తులు పెరిగిపోయాయి, నీకు నాకు గొర్రెలు, ఎద్దులు, ఒంటెలు, ఆవులు, గాడిదలు ఇవన్నీ పెరిగిపోయాయి. మీ కాపరులకి మా కాపరులకి గొడవలు అవుతున్నాయి, మనం నివసించలేనంత విస్తారం అయిపోయినాయి ఆస్తులు, కనుక మనం వేరుగా ఉంటే మంచిది అన్నాడు. ఎవరన్నారు? అబ్రహాం అన్నాడా? ఎవరన్నారు? లోతు అన్నాడు. ఎందుకు వచ్చింది ఇద్దరికి? ఎక్కడొచ్చింది? ఆస్తుల దగ్గర. పిల్లల కొరకు అప్పటికే సంపాదించి పెట్టాడు, అవి చాలక ఇంకా బాగా సంపాదించాలి. ఇప్పుడు అబ్రహాముతో ఉంటే కుదరదు, అబ్రహాముని విడిచిపెట్టి సంపాదించుకోవాలి. ఆస్తుల భారం ఎక్కువైంది, ఇప్పుడు ఆత్మల భారం కాదు. అంత్యదినాలు జీవితాన్ని కాపాడుకొని అమ్మో అబ్రహాము భక్తి గలవాడు, ప్రార్థనా పరుడు, అబ్రహాము కృపగలవాడు, అబ్రహాము దేవుని చేత పిలువబడిన వాడు, దేవుని చేత పంపబడిన వాడు, అబ్రహాము అపోస్తలుడు, అబ్రహాముతో ఉంటేనే ఇంత దీవించబడ్డాము, అబ్రహాము ఉంటేనే క్షేమంగా ఉన్నాము, అబ్రహాము విడిచిపెట్టి వెళితే పరలోక రాజ్యం లేదు, అబ్రహాం విడిచిపెడితే కృప ఉండదు, అబ్రహాం విడిచిపెడితే ఆస్తులు కూడా ఉండవు, అబ్రహాం విడిచిపెడితే ఏమీ ఉండవు ఇంకా అని వివేచించలేకపోయాడు. వివేచించకుండా మీ కాపర్లకి నా కాపర్ల గొడవలు అవుతున్నా, మనం వేరుగా ఉంటే మంచిది. అప్పుడు అబ్రహాం అన్నాడు, ఈడు ఎంత చెప్పినా ఈయనెత్తట్టు లేడని, సరే బాబు నీ ఇష్టం అన్నాడు. నువ్వు తూర్పుకి వెళ్తావా? సరే నేను పడవరికి వెళ్తా. చాయిస్ ఈజ్ యువర్స్. ఉత్తరానికి వెళ్తావా? సరే నేను దక్షిణానికి వెళ్తా. నువ్వు దక్షిణానికి వెళ్తావా? నేను ఉత్తరానికి వెళ్తా. నీ ఇష్టం, నేనుగా నిన్ను వెళ్ళమంటలేదు. వెళతానని నువ్వు అంటున్నావు కదా, వెళితే అర్థమయ్యేది. శత్రువులు రెడీగా ఉన్నారు నిన్ను పట్టుకోవడానికి, ఇక్కడ నాతో ఉన్నావు కాబట్టి వాటి చేత కావట్లేదు, వెళితే అర్థమయ్యేది. సరే నీ ఇష్టం, వెళ్తాను బాగా ఉపలాట పడుతున్నావు కదా, ఆశ సరే ఇల్లు అన్నాడు. తన కాపర్లని తన ఆస్తులను తీసుకొని సొదమ గొమొర్రా పట్టణానికి వెళ్ళాడంట. ఆ రెండు పట్టణాలు ఏదేనో తోట వలె ఉన్నాయంట. ఈయన వెళ్ళక మునుపు నీరు పారు ఐగుప్తు దేశం వలె ఉన్నాయంట. ఈయన వెళ్ళక మునుపు. ఈయన వెళ్ళిన తర్వాత ఆ పట్టణాల మీదకే శాపం వచ్చేసింది. ఆ పట్టణాన్ని తగలబెట్టడానికి దేవుడు దేవదూతలను పంపించాడు. దేవదూతలను పంపించినప్పుడు లోతు నీ భార్యని పిల్లల్ని తీసుకుని త్వరగా బయటికి వెళ్ళు, పట్టణాన్ని తగలబెట్టబోతున్నానంటే ఆలస్యం చేస్తున్నారంట. అప్పుడు దేవదూతలు ఏం చేశారో తెలుసా? లోతు చేతులు, లోతు భార్య చేతులు, లోతు ఇద్దరు కుమార్తె నలుగురిని బయటికి తీసుకుని వచ్చి ఊరి చివరికి తీసుకెళ్ళి త్వరగా ఇక పట్టణాన్ని తగలబెట్టడం ప్రారంభించారు. లోతు వెనక్కి చూడొద్దు, మీరు వెళ్ళిపోయాడు అంతే అన్నాడు. అప్పుడు లోతు భార్య వెనుకకు తిరిగి చూసి ఏమైపోయింది? ఉపస్థం అయిపోయింది. ఉప్పులో జీవం ఉంటుందా? జీవము లేదు, నిర్జీవం అయిపోయింది. అంటే అర్థం ఏంటంటే ఆవిడ పరలోక రాజ్యానికి వెళ్ళటానికి యోగ్యురాలు కాదు, దాని అర్థం అది. మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే లోతు అసలు ఎందుకు వేరుగా ఉండాలనుకున్నాడు? ఆస్తులు
బాగా సంపాదించుకున్నాడు. అబ్రహాము దగ్గరికి వచ్చి చాలా ఇంకా బాగా సంపాదించుకోవాలని ఆశతో అబ్రహాముని విడిచిపెట్టి వెళ్ళాడు కదా. సొదొమ గొమొర్రా పట్టణాల నుంచి దేవదూతలు లోతుని, లోతు భార్యని, లోతు కుమార్తెలను బయటకు తీసుకొని వచ్చేటప్పుడు ఆస్తులు ఉన్నాయా? అక్కడ గొర్రెలున్నాయా? ఒంటెలున్నాయా? ఆవులున్నాయా? ఎద్దులున్నాయా? గొర్రెల కాపర్లు ఉన్నారా? ఆస్తులున్నాయా? గమనించండి వాక్యాన్ని. ఉన్నాయా? లేవు. అబ్రహాముని విడిచిపెట్టాడు కాబట్టి ఏమీ లేవు. అబ్రహాముకి అన్నీ ఉన్నాయి. అబ్రహాముతో ఉన్నంత కాలము లోతుకు ఉన్నాయి. అబ్రహాముని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత లోతుతో ఉన్నవాళ్ళు లోతుని విడిచిపెట్టారు. లోతుతో పాటు వెళ్ళిన వాళ్ళు సొదొమ గొమొర్రా పట్టణాల్లో తగలబడ్డారు. చివరికి లోతు భార్యను పోగొట్టుకున్నాడు. లోతు ఇద్దరు కుమార్తెలు వ్యభిచారులు అయిపోయారు. లోతు పిల్లలు పాడైపోయారు. లోతు ఒక్కడే కాపాడబడ్డాడు. అది కూడా అబ్రహాము ప్రార్థన బట్టి లోతు కాపాడబడ్డాడని రాయబడు. అబ్రహాముని విడిచిపెట్టి వెళ్ళిన లోతు ఏవైనా బాగుపడ్డా? చచ్చినా బతికినా నేను నీతోనే పెదనానా అని వచ్చాడు కదా. వచ్చినప్పుడు దీవించబడ్డాడు. ఎగస్ట్రాలు ఎందుకు మళ్ళీ? అంటే దెయ్యం పట్టింది అనమాట. దెయ్యం పడితే ఇలాంటి వస్తాయి. లోతు అబ్రహాము దగ్గరికి వచ్చాడు, దీవించబడ్డాడు, విడిచిపెట్టి వెళ్ళాడు. ఆస్తులన్నీ పోయినాయి, భార్య చచ్చిపోయింది. ఎంత వేదన ఆలోచించు. ఇన్ని సంవత్సరాలు సంపాదించుకున్న ఆస్తులు మొత్తం పోయినాయి. ఎంత ఏడ్చుంటాడు. భయంకర పరిస్థితి. చదవండి, ఆ మాటలు చూపిస్తా. ఆదికాండం 13వ అధ్యాయము 5వ వచనం నుంచి 7వ వచనం వరకు చూడు. అబ్రహాముతో వెళ్ళిన లోతును గొర్రెలను గొడ్లను గుడారములు ఉండెను కనుక వారు కలిసి నివసించుటకు అదుగో వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత, అదుగో వారు కలిసి నివసించలేనంత విస్తారమైనది. ఇప్పుడు ఆస్తుల వారం ఎక్కువైపోయింది. ఆస్తుల మీద పడ్డాడు. అబ్రహాముకు ఆస్తుల మీద లేదు. గుడారంలో ఉంటున్నాడంట, పరదేశిగా ఉంటున్నాడంట. మనకి ఎందుకురా పర్మనెంట్ ఇళ్ళు? అక్కడ పునాదులు గల పట్టణం ఉంది నాయన, మనకి ఇవి ఎందుకు నాయన అని చెప్పి గుడారంలో ఉంటున్నా అంట. ఆయన ఆశ అంతా పరలోక రాజ్యం మీద ఉంటే, ఈ పక్కనే ఉన్న లోతు ఆశ చూడు ఎలా ఉందో. అబ్రహాముతో ఉంటున్నాడు, అబ్రహాం దర్శనం లేదు. అబ్రహాం ప్రార్థన చేతు లోతులు లేదు. అబ్రహాం మీద ఉన్న కృప లోతుకు లేదు. లోతాము ఆస్తుల భారంతో ఉన్నాడు, అబ్రహాము ఆత్మల భారంతో ఉన్నాడు. ఒకే చోట ఇద్దరు మనస్తత్వం చూడు ఎలా ఉన్నాయో. అబ్రహాము పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నాడు. లోతు ఈ భూ సంబంధమైన ఆస్తుల కొరకు ఎదురు చూస్తున్నాడు. సంపాదించుకున్నాడు, ఇంకా బాగా సంపాదించుకోవాలంట. అందుకు అబ్రహాంతో ఉంటే కుదరదు, అబ్రహాం విడిచిపెట్టి వెళ్ళాలి. ఇప్పుడు అది సంగతి. అబ్రహాం విడిచిపెట్టి లేనటువంటి గొర్రెలైన విశ్వాసులు, అబ్రహాం విడిచిపెట్టి లేనటువంటి కాపర్లనే సేవకులు వచ్చారు బయటికి. సొదొమ గొమొర్రా పట్టణాల్లో తగలబడిపోయారు. ఉగ్రత వచ్చింది. అబ్రహాం మీదకి వచ్చిందా ఉగ్రత? రాలా. అబ్రహాము క్షేమంగా ఉన్నాడు. అబ్రహాముతో పాటు ఉన్న గొర్రెలు క్షేమంగా ఉన్నాయి. గొర్రె కాపర్లు క్షేమంగా ఉన్నారు. నోట్ దిస్ పాయింట్. వాక్యాన్ని గమనించు, సరదాగా తీసుకోగక్క. సాతానుగాడు ఎలా తిరుగుతున్నాడంట? గర్జించి సింహం వల్ల ఎవరిని మింగుదునా, ఎవరిని నాశనం చేద్దావా అని తిరుగుతున్నాడు. జాగ్రత్త. సౌలు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నవాడే. సౌలు ప్రవచన వరం కలిగిన వాడు, తెలుసా? ప్రవచించాడు. ప్రవచన వరం కలిగిన సౌలే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని నరకానికి వెళ్ళిపోయాడు. సౌలుకు పరలోక రాజ్యం లేదు. కారణము దైవజనుడికి విరోధముగా లేచాడు. సమూయేలు ప్రవక్తకి విరోధంగా లేచి వెళ్ళాడు కాబట్టి సౌలు అభిషేకం పొందుకున్నవాడైన అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. నేను నడిపించే దైవ సేవకుడిని నువ్వు విడిచిపెట్టి వచ్చావు కాబట్టి నేను నీతో ఉండనని పరిశుద్ధాత్మ దేవుడు సౌలుని విడిచిపెట్టి వెళ్ళాడు. ఎప్పుడైతే దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడు సమూయేలుకి విరోధంగా లేచాడో సౌలు, పరిశుద్ధాత్మను పొందుకున్నవాడే సౌలు. పరిశుద్ధాత్మ అభిషేకం నాకు ఉంది కదా అనుకున్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు, నీవు నా సేవకుడైన సమూయేలుని విడిచిపెట్టావు కాబట్టి నేను నీతో ఉండనని సౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళాడు లేదా? పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయలేడా? వెళ్ళిపోయాడు. దేవుడి దగ్గర ఏమొచ్చింది? ఇప్పుడు దురాత్మ వచ్చి పట్టింది, దెయ్యం పట్టింది. సౌలు యొక్క వంశము నాశనం అయిపోవటానికి ఆ దెయ్యమే కారణం. సమూయేలుతో ఉన్నటువంటి దావీదు గొప్పవాడయ్యాడు. సమూయేలుని విడిచిపెట్టి వెళ్ళిన సౌలు పతనమైపోయాడు. పరిశుద్ధాత్మను పొందుకున్నవాడే సౌలు పోగొట్టుకున్న అభిషేకాన్ని. నీవు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్న వ్యక్తివైనా
నడిపించే సేవకుడితో ఉంటే దావీదు వలె దీవించబడతావు, ఇత్తయి వలె దీవించబడతావు. దైవ సేవకులు విడిచిపెట్టి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండడు, నిన్ను విడిచిపెట్టి ఎడతాడు. గొర్రెలు నమ్ముకుని వెళ్ళాడు. ఎవరు? లోతు. గొర్రెలున్నాయా? గొర్రెలు ఉండవు, అది గుర్తుపెట్టుకో. తగలబడిపోయిన సొదొమ పట్టణాల్లో కట్టు బట్టలు కూడా లేవు తెలుసా. తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు. లోతుకి అబ్రహాముని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత చూడేం జరిగింది. సరదాగా తీసుకోగాక దేవుని ఆత్మచేత నడిపించబడి దైవజనుడితో ఉంటే నువ్వు దీవించబడతావు. సేవకుడిని విడిచిపెట్టి ఎప్పుడైతే వెళతావో నీ పని అయిపోయినట్టే. అంతే. దేవుని చిత్త ప్రకారము చేస్తే దేవుడు ఉంటాడు, దేవుని చిత్త ప్రకారం చేయకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు. అది ఇది గుర్తుపట్టాడు. ఇతను దేవుని ఆత్మచేత నడిపించబడేవాడు ఒకటి. రెండోది, దేవుడే ఇశ్రాయేలుని నడిపించడానికి అధికారిగా అభిషేకించాడు. అబ్షాలోముని దేవుడు కోరుకోలేదు, అబ్షాలోముని దేవుడు అభిషేకించలేదని ఇత్తయి చచ్చినా బతికిన నీతోనే ఉంటాను అన్నాడు. కనుకనే దావీదు దీవించబడ్డాడు, ఇత్తయి కూడా దీవించబడ్డాడు. దేవునికి స్తోత్రం. చెప్పనందరూ గట్టిగా హల్లెలూయా. తర్వాత ఇంకొక మాట చూడు, సమీర రాసిన 2వ గ్రంథం 15:23 వచనం. కొద్ది మాట చెప్పి ముగిస్తా. వారి సాగిపోవచ్చుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఈ ప్రకారం వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయిరి. చాలు. దావీదు కిద్రోను వాగు దాటి వెళుతూ ఉంటే దావీదుతో పాటు ఇత్తయి కూడా కిద్రోను వాగు దాటాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కిద్రోను వాగు అనగా చీకటి అని అర్థము, లేదా పాపము అని అర్థం. దావీదు కిద్రోను వాగు అనే పాపమును దాటి వెళ్ళాడు, పాపమును విడిచిపెట్టి వెళ్ళాడు. దావీదుతో ఉన్న ఇత్తయి కూడా కిద్రోను అనేటువంటి చీకటి, కిద్రోను అనే పాపాన్ని దాటి వెళ్ళాడు. కనుకనే ఇత్తయి దావీదు వలె దీవించబడ్డాడు. ఇత్తయి దావీదు పాటు దేవుని రాజ్యములో ఉన్నాడు. ఆమేన్. అది యోహాను సువార్త 3:19-20 వచనాలు చూడు. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమించక చీకటి అనగా చెడ్డ క్రియలనే ప్రేమించారు. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండునట్లు వెలుగునద్దకు రాడు. చాలు. నేను చెప్పుకుంటూ వెళుతున్నా, పరిశుద్ధత అంటే ఏంటి, పాపం అంటే ఏంటి, వెలుగు అంటే ఏంటి, చీకటి అంటే ఏంటి. వెలుగంటే పరిశుద్ధత, చీకటి అంటే పాపం. చీకటి అనే పాపాన్ని నువ్వు విడిచిపెట్టమని చెప్తున్నా. చీకటి అనే పాపాన్ని విడిచిపెడితే నువ్వు దీవించబడతావు. ఎన్నోసార్లు చెప్పాను, యేసుప్రభు ఒక్కడే దేవుడు, ఆయన కాక వేరొక దేవుడు లేడు. యేసుప్రభు ఒక్కడే దేవుడు. తెలిసి కూడా నీవు మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత యేసుప్రభు కాక వేరొక దేవుడిని పూజిస్తున్నావు, ఆరాధిస్తున్నావు అంటే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించలేవు. జాగ్రత్త. ఇత్తయి వాస్తవంగా ఎవరు? గాతు పట్టణానికి సంబంధించిన వాడు. అతను ఎవరు? ఫిలిస్తీయుడు. ఫిలిస్తీయులు ఆరాధించే దైవం ఎవరు? దాగోను దేవత. వాడు నిజమైన దేవుడు యేసుప్రభుని ఆరాధించేవాడు కాదు. ఇత్తయి ఎవరంటే ఫిలిస్తీయుడు, పచ్చి విగ్రహార్థికుడు. విగ్రహారాధన విడిచిపెట్టి నిజమైన దేవుడు యేసుప్రభుని తెలుసుకొని యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. యేసుప్రభు కొరకే బ్రతికాడు. ఆమేన్. హల్లెలూయా. మళ్ళా వచ్చిన తర్వాత సీక్రెట్గా ఏమైనా విగ్రహారాధన చేశాడా? దావీదు దగ్గర ఉన్నప్పుడు అమ్మ హల్లెలూయా ప్రైజ్ లాడు, బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా ఆ నినాదానులు, ఆ శ్లోకాలు పలికాడా? మీరు అలాగే ఉన్నారు కొందరు. ఇత్తయిలాగా లేరు. ఇత్తయి విగ్రహారాధన విడిచిపెట్టి వచ్చాడు, విగ్రహ పద్ధతుల్లోకి వెళ్ళలేదు, విగ్రహారాధన అలవాట్లు ఆచారాలలోకి వెళ్ళలేదు. ఇత్తయి దేవుని కొరకు రోషంగా నిలబడ్డాడు. విగ్రహారాధన విడిచిపెట్టి మీరు వచ్చారు చాలా మంది. మరలా ఆ పద్ధతుల్లోకి వెళ్ళగాకండి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, ఎన్ని వచ్చినా దేవుని కొరకు నిలబడితే దేవుడు నీకు అన్ని ఇస్తాడు, బహుగా దీవిస్తాడు. ఒకరోజు నీకు పరలోక రాజ్యం ఇస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. ఆమె. హల్లెలూయా. ఒకటి దావీదుతో నిలబడు, రెండు దేవుని కొరకు నిలబడు. ఇత్తయి విగ్రహాలను విడిచిపెట్టి వచ్చాడు, రోషంగా దేవుని కొరకు నిలబడ్డాడు.
దావీదు కిద్రోను వాగు దాటినప్పుడు దావీదుతో పాటు ఇత్తయి కూడా కిద్రోను వాగు దాటాడు. కిద్రోను అనగా పాపము. దావీదు పాపాన్ని విడిచిపెట్టాడు. దావీదును చూసి నేర్చుకున్నాడు ఇత్తయి, పాపాన్ని విడిచిపెట్టాడు. విగ్రహారాధనే పాపం. విగ్రహారం విడిచిపెట్టి వచ్చాడు, మరలా విగ్రహారాధనలోకి వెళ్ళలేదు ఇత్తయి. అది దేవుడికి నచ్చింది, దేవుడు ఆశీర్వదించాడు. విగ్రహాన్ని విడిచిపెట్టావా, దజ్జోలికి ఎలాగా? సృష్టి మొత్తాన్ని సృష్టికర్త దేవుడు ఒక్కడే, ఆయనే యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపరచండి. ఆమె కోట్ల రూపాయలు ఇస్తానన్న నీ విగ్రహ పద్ధతులకు వెళ్ళను, నా ముందు పెట్టిన నేను చేయను, నాకు అవసరం లేదు. నిజమైన దేవుడు యేసు ప్రభు. పరలోక రాజ్యాన్ని చూశాను, యేసయ్యని నేను చూశాను. ప్రతిరోజు యేసయ్యతో నేను మాట్లాడుతూ ఉన్నాను. భూలోకంలో ఆస్తులను ఇచ్చిన కొనలేనిది పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యాన్ని ఇస్తానన్నాడు, ఇంకా అంతకంటే ఏం కావాలి? ఆమేన్, హల్లెలూయా. చీకటి అనే పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతుకు, పరలోక రాజ్యంలో ఉంటావు. ఇంకో మాట చదువు ముగించుకుందాం. అక్కడే ఉంది సమూయేలు రాసిన 2వ గ్రంథం 15-23 వచనంలో, వారు సాగిపోచుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఈ ప్రకారం వాళ్ళందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున వెళ్ళిరి. చాలు, దావీదు అరణ్యములోకి వెళ్ళాడు. ఇత్తయి కూడా దావీదుతో పాటు అరణ్యములోకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఇత్తయి జీవితాన్ని దేవుడు మన ముందు నుంచి మాట్లాడుతున్నాడు. చచ్చినా బ్రతికిన నీతో ఉంటానని తీర్మానం చేసుకున్నవాడు ఇత్తయి. రెండోది, దావీదు కిద్రోను వాగు దాటితే ఇత్తయి కూడా దావీదుతో పాటు కిద్రోను వాగు దాటాడు, పాపాన్ని విడిచిపెట్టడం అది. మూడోది, దావీదు అరణ్యములోకి వెళితే ఇత్తయి కూడా దావీదుతో అరణ్యములోకి వెళ్ళాడు. అరణ్యము అనగా నిర్జన స్థలము, అంటే జనముండరు, ఎడారి అని అర్థం. ఇక్కడ అరణ్యం అంటే ఎడారి. ఎడారిలో జనాలు ఉంటారా? జనాలు బ్రతకడానికి ఏదైనా అవకాశం ఉండిద్దా? నీళ్లుంటాయా? ఉండవు. వర్షాలు ఉంటాయా? ఉండవు. పంటలు వేయటానికి పంటలు పండుతాయా? పండవు. ఇసుక దిబ్బలు, ఎడారి. ఇక్కడ అరణ్యం అంటే ఎడారి అని అర్థం. ఎడారి అంటే నిర్జన స్థలము, మనుషులు ఉండరు, మనుషులు బ్రతకటానికి అనుకూలమైన పరిస్థితులు ఉండవు. అలాంటి పరిస్థితుల్లోకి దావీదు వెళ్ళాడు. దావీదుతో పాటు ఇత్తయి వెళ్ళాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. నిర్జన స్థలము, మనుషులు లేనటువంటి స్థలము, మనుషులు లేనటువంటి పరిస్థితులు. కొన్ని సందర్భాలలో దేవుడు నిన్ను కూడా అరణ్యము లేదా ఎడారిలో కూడా తీసుకెళ్తాడు. అంటే ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక నష్టం ఎదురైనప్పుడు, ఒక నింద ఎదురైనప్పుడు, అవమానం ఎదురైనప్పుడు, దరిద్రత ఎదురైనప్పుడు, కరువు ఎదురైనప్పుడు, కొన్ని సందర్భాలలో నాకు పర్వాలేదులే, నా వాళ్ళు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నా స్నేహితులు అనుకుంటావు. ఉంటారు, నీకు సహాయం చేయలేరు. కొన్ని సందర్భాలు ఒంటరిగా నువ్వే పోరాడాలి, తప్పదు. అలాంటి పరిస్థితులు వస్తాయి. దావీదుకి అదే వచ్చింది. దేవుడే తీసుకెళ్తాడు, కంగారు పడదు. దావీదుకి అదే వచ్చింది. దావీదుతో పాటు లక్షల మంది ఉన్నారా? ఇప్పుడు లక్షల మంది దావీదుతో వచ్చారా? రాలా. దావీదు సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆస్తులని ఆయన పేరు మీద ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ ఆయనతో పాటు వచ్చినాయా? రాలా. ఒంటరితనం తనను పెట్టి పీడిస్తుంది. అంటే కొందరు వచ్చారు తనతో పాటు. వచ్చిన దావీదు కొడుకులు అందరూ వచ్చారా? దావీదు భార్యలు వచ్చారా? చూసావా? ప్రమాణం చేసిన భార్యలో రాలా. చూసావా? ఒంటరితనం, ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు. ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయిందని. అలా దావీదు ఒంటరిగా ఫీల్ అవుతూ వెళుతుంటే దావీదుతో పాటు ఇత్తయి కూడా వెళ్ళిపోతున్నాడు. ఈయనకే ఏమీ లేదు, ఈయనతో పాటు నాకేమొచ్చింది అనుకోలా, వెళ్ళిపోయాడు. అలాగే కొన్ని సందర్భాలలో నీకు కూడా అలాంటి పరిస్థితి ఎదురవుతాయి. ఇత్తయి లాంటి పరిస్థితులు, దావీదు లాంటి పరిస్థితి ఎదురవుతాయి నీకు. నీ తల్లిదండ్రులు నీతో ఉంటారు, నీ బంధువులు నీతో ఉంటారు, నీ స్నేహితులు నీతో ఉంటారు, నీ భర్త నీతో ఉంటాడు, నీ పిల్లలు నీతో ఉంటారు, నీ భార్య నీతో ఉండిద్ది. కానీ వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితులు వస్తాయి. ఒకసారి నువ్వు ఒంటరిగా ఆలోచించవలసిన పరిస్థితులు వస్తాయి. కంగారు పడకూడదు. ఉదాహరణకి యోసేపు ఉన్నాడు. యోసేపుకి తండ్రి ఉన్నాడా? ఉన్నాడు. యోసేపుకి అన్నలు ఉన్నారు కదా, వదినలు ఉన్నారు కదా, యోసేపుకి బంధువులు స్నేహితులు ఉన్నారు కదా, ఊర్లో ఉన్నాడు కదా. సడన్ గా యోసేపుని దేవుడు ఏం చేశాడంటే వేరు చేసి ఒంటరిగా ఐగుప్తు తీసుకెళ్ళాడు. తండ్రి వచ్చాడా? అన్నలు వచ్చారా? తర్వాత వచ్చారులే.
బంధువులు వచ్చారా తనతో పాటు? లేడు, ఒంటరిగా తీసుకుని వెళ్ళాడు దేవుడు ఐగుప్తుకి. ఇదేంటి, దేవుడు నమ్ముకొని నేను ఇంత భక్తిగా ఉంటే ఒంటరివాడిని అయిపోయినేంటి? దేవుడు నమ్ముకుంటే ఒంటరివాళ్ళు అయిపోతామా? ఆస్తులు మొత్తం పోయాయి, సంతోషం పోయింది, సమాధానం పోయింది, ఊరు దూరం అయింది, తండ్రి దూరం అయ్యాడు, అన్నలు దూరం అయ్యారు, దేశమే దూరం అయిపోయింది, భాష దూరం అయిపోయింది. దేవుడు నమ్ముకుంటే దేవుడు లేడు, గీవుడు లేడే, ప్రార్థన లేదు, గీర్తన లేదు అని దేవుడిని దూషించాడా, దేశించాడా? ఏమి కాల. దేవుడు ఏది చేసినా నాకు మేలే చేస్తాడు, కీడు చేయడని ఒంటరి వాడైనా దేవుని కొరకు అలా నిలబడ్డాడు యోసేపు. ప్రైజలాడు, హల్లెలూయా. దేవుడు ఏదో నాకు నేర్పిస్తున్నాడు అని నమ్మాడంతే. నేర్పించాడు కొన్ని విషయాలు. నేర్పించిన తర్వాత 17వ సంవత్సరం వయసులో యోసేపుని దేవుడు ఐగుప్తు తీసుకెళ్ళాడు. 30వ సంవత్సరం వయసులో యోసేపు ఆ దేశంలో అధికారి అయ్యాడు. ఎన్ని సంవత్సరాలు పట్టింది? 13 సంవత్సరాలు. 13 సంవత్సరాలు తండ్రిని దూరం చేశాడు, అన్నలను దూరం చేశాడు, ఊరు దూరం చేశాడు, బంధువులను దూరం చేశాడు, సమస్తాన్ని దూరం చేశాడు. 13 సంవత్సరాలు ఒంటరివాణ్ణి చేశాడు దేవుడు. అయినా దేవుడు విడిచిపెట్టుకోండి, రోషంగా దేవుడి కొరకు నిలబడ్డాడు యోసేపు. 13 సంవత్సరాల తర్వాత తండ్రిని, అన్నలను, వదినలను, ఆ అన్న పిల్లల్ని, బంధువులు మొత్తం ఒక 70 మందిని మరలా తీసుకొచ్చి దేవుడు కలిపాడు. ప్రైజలాడు, హల్లెలూయా. ఎందుకు అలా ఒంటరి వాడిని చేశాడు అంటే కొన్ని విషయాలు నేర్పించడానికి. అంటే నీ బాబాయ్ సపోర్టు, మీ అమ్మ సపోర్టు, మీ నాన్న సపోర్టు, మీ బంధువుల సపోర్టు ఉన్నంత కాలము నాకు మా పెదనాన్న ఉన్నాళ్లే, మా పెద్దమ్మ ఉందలే, మా బాబాయ్ ఉన్నాళ్లే, మా అమ్మ ఉందలే, మా నాన్న ఉన్నాళ్లే, నాకు తమ్ముడు ఉన్నాళ్లే, మా అక్క మాకు దిగులు లేదు అనుకుంటూ దేవుడి మీద ఆధారపడడు. వాళ్ళందరినీ దేవుడు నీకు దూరం చేస్తాడు. అప్పుడు నువ్వు పూర్తిగా దేవుని మీద ఆధారపడేటట్టు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అక్కడ దేశంలో ఉన్నంత కాలం, ఇంటి దగ్గర ఉన్నంత కాలం మా నాన్న నాకు దిగులు లేదు అనుకున్నాడు. ఇప్పుడు తండ్రిని దూరం చేశాడు, ఊరు దూరం చేశాడు, భాషను దూరం చేశాడు, అన్నలను దూరం చేశాడు, బంధువులను దూరం చేశాడు, అంతా దూరం చేశాడు దేవుడు. ఇప్పుడు పూర్తిగా యోసేపుకి ఎవరున్నారా? ఎవరు లేరు. పూర్తిగా యోసేపు దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసుకోవాలంతే, ఇంకెవరి మీద ఆధారపడటం లేదు. అప్పుడు ఎక్కువగా ప్రార్థన చేశాడు, గంటలు ప్రార్థన చేశాడు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు కంటే కూడా ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత ఇంకా బాగా ప్రార్థన చేశాడు. దేవునితో మంచి ఐక్యత కలిగి ఉన్నాడు. అతని చేత బాగా ప్రార్థన చేయించడానికి దేవుడు అతను ఒంటరివాడిని చేశాడు యోసేపుని. బాగా ప్రార్థన చేసిన తర్వాత అతను ఆ దేశంలో గొప్పవాడిని చేసి మరలా దూరం చేసిన బంధువులందరిని తీసుకొచ్చి మరలా దేవుడు కలిపాడు. ప్రైజలాడు, హల్లెలూయా. సేమ్ అలాగే మోషే చిన్నప్పటి నుంచి 40వ సంవత్సరం వయసు వచ్చిన దాకా చిన్నప్పటి నుంచి కూడా తల్లి దగ్గరే పెరిగాడు, బంధువుల మధ్యలో పెరిగాడు, బంధువులు చూస్తూ పెరిగాడు, గొప్ప వైభవంతో పెరిగాడు. అలాంటి వాడు 40 సంవత్సరం వయసు వచ్చింది, సడన్గా దేవుడు తీసుకెళ్ళాడు అంతే. దేశాన్ని విడిచిపెట్టి అలా పరిస్థితులు వచ్చినాయి. ఎన్ని సంవత్సరాలు? మరలా బంధువులు కలవడానికి ఎంత టైం పట్టింది? 40 సంవత్సరాలు పట్టింది. 40 సంవత్సరాలు ఒంటరిగా పెట్టాడు దేవుడు. ఏంటి నా పరిస్థితి ఎలా అయిపోయింది అని ఎంత కుమిని ఏడ్చుంటాడు, ఎంత వేదన చెందుంటాడు. అయినను మోషే దేవుణ్ణి విడిచిపెట్టలేదు, నిలబడ్డాడు. ఆ తర్వాత నెక్స్ట్ 40 సంవత్సరాలు మరలా చాలా మంది ఇజ్రాయెల్ మీద అధికారిగా పెట్టి గొప్పవాడిని చేశాడు దేవుడు. ప్రైజలాడు, హల్లెలూయా. ఒక అధికారిగా యోసేపు నిలబడే ముందు 13 సంవత్సరాలు ఒంటరిగా చేశాడు దేవుడు. లక్షల మంది మీద ఒక అధికారిగా ఉండే ముందు మోషే ఎన్ని సంవత్సరాలు దేవుడు ఒంటరిగా పెట్టాడు? 40 సంవత్సరాలు ఒంటరి వాడిని చేశాడు. దేవుడు నిన్ను కొన్ని సందర్భాల్లో ఒంటరిగా తీసుకెళ్తాడు. నీ వాళ్ళు ఎంతో మంది ఉన్నా నీకు సహాయపడరు, నీకు సపోర్ట్గా ఉండరు. నువ్వు ఒంటరిగా అడిగి ఉంటావు, ఏం కంగారు పడగాక. కానీ దేవుడు నీకు తోడై ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నిన్ను ఒంటరిగా ఉంచుతున్నాడని దాని అర్థం ఏంటంటే నీ చేత బాగా ప్రార్థన చేయించాలని, నీ చేత బాగా భక్తి చేయించాలని, నిన్ను దేవునికి బాగా దగ్గర చేయాలని, ఆ తర్వాత దేవుడు నిన్ను ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకొని వెళ్ళబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున ఆమేన్, హల్లెలూయా. దావీదును కూడా దేవుడు నిర్జనమైన స్థలంలోకి వెళ్ళాడంట. ఆ భార్యలు రాలా, కొడుకులందరూ రాలా, బంధువులందరూ రాలా. దావీదుతో అడవిలోకి వెళ్తున్నాడు, ఒంటరిగా ఫీల్ అవుతూ వెళ్తున్నాడు. ఎంతోమంది నిందలేసి మాట్లాడుతున్నారు, అవమానపరిచి మాట్లాడుతున్నారు, కన్నీళ్ళు పెట్టిస్తున్నారు, రకరకాలు. కొందరైతే కన్నీళ్ళు పెడుతున్నారు దావీదు గురించి, కొందరు దావీదుని కన్నీళ్ళు పెట్టిస్తున్నారు. ఒంటరితనం. ఏంటి నా జీవితం ఎలా అయిపోయింది? కొడుకును చంపలేక. అబ్షాలోము అందగాడు, ఎత్తుకొని పెంచాడు దావీదు.
కొడుకు చేతిలో చచ్చిపోతాడా? చచ్చిపోలేడు. కొడుకును చంపలేక, కొడుకు చేతిలో సావటం ఇష్టం లేక, వాడే చేసుకుంటాడులే, దేవుడే న్యాయం తీరుస్తాడు అని చెప్పేసి కాముగా అరణ్యానికి వెళ్ళిపోయాడంట. ఎంత వేదనతో వెళ్ళుంటాడు, ఎంత రోదనతో వెళ్ళుంటాడు దావీదు. ఎంత ఏడ్చుకుంటూ వెళ్ళాడు. భార్యలు వచ్చారా? రాలా. పిల్లలందరూ వచ్చారా? రాలా. బంధువులందరూ వచ్చారా? రాలా. రాజ్యం అంతా వచ్చిందా? రాలా. ఎంత ఫీల్ అయి ఉంటాడు ఒంటరిగా. అందుకనే అరణ్యంలోకి వెళ్ళాడని రాయబడింది. అరణ్యం అనగా నిర్జన స్థలము, జనము లేనటువంటి చోటు. ఆయనతో జనాలు ఎవరు పెద్దగా లేరు. సైన్యమే 13 లక్షల మంది. 13 లక్షల మంది సైన్యం అయితే 13 లక్షల దావీదుతో రాలా. జస్ట్ కొన్ని వందల మంది మాత్రం వచ్చారు. లక్షల మంది ఎక్కడ? కొన్ని వందల మంది వచ్చింది. దావీదుతో ఎంతమంది వచ్చారు? సుమారు ఇంచుమించుగా 500 మంది 600 మంది అంతే సైనికులు వచ్చింది. ఎంత ఒంటరిగా ఫీల్ అయి ఉంటాడు. ఎడారిలో గుండా వెళ్ళాడు, ఒంటరి జీవితం. ఇత్తయి కూడా అరణ్యంలోకి వెళ్ళాడంట. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఆ తర్వాత ఇత్తయి అలా దావీదుతో వచ్చినందుకు తర్వాత దావీదుకు విరోధంగా లేచినటువంటి అబ్షాలోముతో సైన్యం ఉంది, అబ్షాలోముతో సేవకులు ఉన్నారు. వాళ్ళకి దావీదుతో పాటు ఉన్న సేవకులకి యుద్ధం జరిగింది. ఇప్పుడు గొప్ప విషయం ఏంటి తెలుసా? అబ్షాలోముతో పాటు ఎక్కువ మంది ఉన్నారు దావీదు కంటే. అబ్షాలోముతో ఎక్కువ సైన్యం ఉంది దావీదు కంటే. దావీదుతో తక్కువ మంది ఉన్నారు. అసలు వాసన దేవుడు ఏర్పాటు చేసుకున్న రాజు ఎవరు? దావీదు. దావీదుతో తక్కువ సైన్యం ఉన్నది. అబ్షాలోముని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. అబ్షాలోము లేనిపోయి చెప్పి తన వైపు తిప్పుకున్నాడు చాలా మందిని. దావీదు మీద లేనిపోయిన సాడీలు చెప్పి అబ్షాలోము తన వైపు తిప్పుకున్నాడు చాలా మందిని. ఇప్పుడు దావీదు సైన్యం కంటే అబ్షాలోము సైన్యం ఎక్కువ. ఇప్పుడు అబ్షాలోము సైన్యానికి దావీదు సైన్యానికి యుద్ధం జరిగింది. దేవుడు ఎవరితో ఉన్నాడు? దావీదుతోనే ఉన్నాడు. కాబట్టి అబ్షాలోము చనిపోయాడు. అబ్షాలోముతో పాటు ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. అర్థమైందా? దావీదు క్షేమంగా ఉన్నాడు, దావీదుతో పాటు ఉన్న వాళ్ళు క్షేమంగా ఉన్నారు. దేవుడు దావీదుతో ఉన్నాడు. ప్రజలాడు హల్లెలూయా. ఒంటరిగా ఉన్న దావీదుతో దేవుడు ఉన్నాడు. ఆ తర్వాత తన దగ్గర ఉన్నటువంటి సైన్యాన్ని 3 భాగాలుగా చేశాడు దావీదు. చేసి ఒక భాగానికి సైన్యాధిపతి ఎవరు? యోవాబు. 2వ భాగానికి సైన్యాధిపతి అభిషేక్. 3వ భాగానికి సైన్యాధిపతి ఇత్తయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సచ్చినా నీతో ఉంటా, బ్రతిక నీతో ఉంటాను వచ్చినవాడు. నీ ముందు నేను నడుస్తా. నిన్ను చంపాలంటే ఎవడు ముందు నన్ను చంపాలి? ఇత్తయి నిలబడ్డవాడు. ఇల్లు లేదా నీకు, సింహాసనం అయినా నీతోనమంటాను. దేవుని చేత కోరుకోబడిన వాడు నీవు దావీదు అని దావీదు కోసం వచ్చాడు కదా. దావీదు సైన్యాన్ని 3 భాగాలుగా చేస్తే 3వ భాగం సైన్యం మీద అధికారి ఎవరంటే ఇత్తయి. అధికారం వచ్చిందరా లేదా? అరణ్యం అనే ఒంటరి మార్గంలో గుండా ఇత్తయి వెళ్ళాడు. తర్వాత అధికారం వచ్చిందరా లేదా? యోసేపు ఒంటరి వాడికి వెళ్ళాడు. తర్వాత అధికారం వచ్చిందరా లేదా? మోషే ఒంటరి వాడికి వెళ్ళాడు. వచ్చిందరా లేదా అధికారం? అలాగే ఇత్తయి కూడా దావీదుతో పాటు ఒంటరి వాడిలా వెళ్ళాడా, కానీ తర్వాత అతను కూడా సైన్యం మీద అధికారి అయ్యాడు. గొప్ప ఘనత వచ్చింది. సింహాసనం మీద కూర్చున్న తర్వాత లక్షల మంది సైన్యం మీద అధికారిగా దేవుడు ఇత్తయిని పెట్టాడు. దేవునికి స్తోత్రం. చెప్పాలన్నారు గట్టిగా హల్లెలూయా. తల వంచండి, ప్రార్థన చేసుకో. సర్వశక్తి కనికరం గల దేవా స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు. ఇత్తయి జీవితాన్ని మా ముందు నుంచి బహుతేటగా మీరు మాట్లాడుతూ వచ్చారు. ఇత్తయి చచ్చినా బ్రతికినా నేను నీతోనే ఉంటానని తీర్మానం చేసుకొని దావీదుతో నిలబడ్డాడు. కనుకనే ఇత్తయి దీవించబడ్డాడని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అలాగే అబ్రహాముతో ఉన్నటువంటి వాళ్ళు దీవించబడ్డారు. అబ్రహాం విడిచిపెట్టి వెళ్ళినటువంటి లోతు ఆస్తులు మొత్తం పోగొట్టుకున్నాడని, భార్య చనిపోయిందని, పిల్లలు పాడైపోయారని, భయంకర దుఃఖానికి లోనైపోయాడని లోతు మాకు తెలియజేస్తూ వచ్చారు. అబ్రహాముతో ఉన్నవాళ్ళు దీవించబడ్డారు. ఇత్తయి వలే సచిన బ్రతికి నీతో ఉంటారని నడిపించి దైవ సేవకులతో ఉండాలని మేము నేర్పించారయ్యా స్తోత్రం. దావీదు కిద్రోను బాగు దాటాడు. ఇత్తయి కూడా కిద్రోను బాగు దాటాడు. కిద్రోను అనగా పాపమని. దావీదు పాపాన్ని విడిచిపెట్టాడు. దావీదును చూసి నేర్చుకొని ఇత్తయి కూడా పాపాన్ని విడిచిపెట్టాడు. కనుకనే ఇత్తయి దీవించబడ్డాడని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. 3వదిగా దావీదు అరణ్యంలోకి వెళ్ళాడు. నిర్జన స్థలము, ఒంటరి జీవితం.
దావీదు వెళ్ళాడు. దావీదుతో పాటు ఇత్తయి కూడా వెళ్ళాడు. ఆ తర్వాత దావీదు మరలా సింహాసనం మీద అధికారిగా కూర్చున్నాడు. ఇత్తయి కూడా తర్వాత అధికారిగా నిలబడ్డాడని. ఇత్తయిలాగా చచ్చిన బ్రతికి నీతో ఉంటారని నువ్వు ఏర్పాటు చేసుకున్న మందిరంలో, నువ్వు ఏర్పాటు చేసుకున్న సహవాసంలో, నువ్వు ఏర్పాటు చేసుకున్న సేవకుల దగ్గర నిలబడ్డవాళ్ళు, అలాగే కిద్రోను పాపాన్ని విడిచిపెట్టిన వారు, కొన్ని సందర్భాల్లో ఒంటరితనం ఏర్పడినను దేవాన్ని మందిరాన్ని విడిచిపెట్టకుండా, నీ సంఘాన్ని విడిచిపెట్టకుండా, నీ సేవకులు విడిచిపెట్టకుండా, ఏది జరిగినా నా మంచికి, ఏది వచ్చి నా మంచికని ఇత్తయి వలే, అలాగే యోసేపు వలే, అలాగే మోషే వలే ఎన్ని ఒంటరితనాలు ఎదురైనా నిలబడిన వాళ్ళే అధికారులుగా ఉంటారని, అధికారిగా దీవించబడతారు. యోసేపు బలే తర్వాత అధికారి అయ్యాడని, మోషే తర్వాత అధికారి అయ్యాడని, ఇత్తయి తర్వాత అధికారి అయ్యాడని, అరణ్యంలోకి వెళ్ళినటువంటి దావీదు మరలా అధికారిగా నిలబడ్డాడని. వేల మందికి పెట్టే స్థితిలో, అనేక మందికి భోజనం పెట్టే స్థితిలో, అనేక మందికి వస్త్రాలు ఇచ్చే స్థితిలో, అనేక మందికి ఆలోచన చెప్పే స్థితిలో ఒక అధికారిగా నిలబడే ముందు ఇలాంటి పరిస్థితుల్లోకి వెళతారని, ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళాలని. ఆయన మందిరాన్ని విడిచిపెట్టకుండా, మీ సేవకులు విడిచిపెట్టకుండా, వాక్యాన్ని విడిచిపెట్టకుండా, సహవాసాన్ని విడిచిపెట్టకుండా నిలబడ్డ వాళ్ళు ఇత్తయి వలే గణపరచబడతారు, దీవించబడతారు, అధికారులుగా ఉంటారని, మీ రాజ్యంలో ఉంటారని బహుతేటగా మాట్లాడినందుకు స్తోత్రం. ఎత్తబడిన వాక్యం వృధా కాకూడదు. విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచు, వాక్యానుసారం జీవితం అనుగ్రహించు, అత్యుతమకైన ఆత్మను కొమరచ్చు, మనోనేత్రాలు వెలిగించు, భయమ భక్తి చేత నింపండి, కృతజ్ఞత చేత నింపండి. బయలుదేరి వెళుతున్నారు వేసాని సమకాన్ని తోడుగా ఉంచండి. సకాలంలో క్షేమ గమ్యం చేరడానికి కృప చూపించండి. దీవించి నీ నామని మై తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నిధి సముఖం చేరిన మనకును ప్రపంచంలోని సకల కోటి పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యముగా ఇత్తయి వలె బ్రతుకుతారని తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరి దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటితో ఈ ఆదివారం ఆరాధన ముగించబడింది. ఓపికతో వాక్యం మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.